నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఒక ముసలాయన ఆల్రెడీ తనకి ఏజ్ అయిపోయింది, తను చెప్పే మాటలు ఎలా నమ్మాలి అని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అయితే దీనికి సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ సవాల్ ఏంటి? సో ఈ కథని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ అధినేత ఎలా మాట్లాడారంటే, ఒక ముసలోడు చెప్పేది ఏంటి, ఆయనకి ఆల్రెడీ వయసు అయిపోయింది, 74 సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది, ఆయన చెప్పేది ఎలా నమ్మాలి, ఈ రాష్ట్రానికి ఎలాంటివి ఏం తీసుకురారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు అయితే సవాల్ విసిరారు. ఇంతకు ఆ సవాల్ ఏంటి, అసలు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఒకవేళ టీడీపీ వస్తే? చంద్రబాబు నాయుడు సవాల్ విసరడం వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఎందుకు ఆ సవాల్ విసరాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు? ప్రచార సభల్లో, ప్రజాగళం సభల్లో ఎందుకు ఆయన ఈ సవాల్ విసరాల్సి వచ్చింది అనేది మనం కొంచెం వెనక్కి వెళ్ళి దీన్ని అవలోకనం చేసుకొని విశ్లేషణ చేసుకుంటే, ప్రతి సభలో కూడా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఏమంటూ ఉన్నారంటే 75 ఏళ్ల ముసలాయన కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు అని చెప్పి విమర్శిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. విమర్శిస్తూ ఆయన చాలా ప్లాన్డ్గా ప్రచారం చేసుకోవటంలో అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. సో ఆయన చంద్రబాబు నాయుడు ఏజ్ని కూడా తనకి అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అంటే ఏజ్ అయిపోయింది, ఆయనకి పరిపాలన చేయలేడు, ఆయనకి అల్జీమర్స్ వచ్చినాయి, లేదంటే ఆయనకి ఏజ్ అయిపోయింది కాబట్టి ఆయన ఆలోచన సరిగ్గా ఉండదు, ఇలాంటి ప్రచారం చాలా కాలంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా 75 ఏళ్ళ ముసలాయన కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, వెన్నుపోట్లు పొడిచాయండి, మీరు నమ్ముతారా? గతం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాడు, ఆయన నెరవేర్చలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ముసలాయన అని చెప్పి ముసలాయన అంటూ ఆయన మాట్లాడుతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే గేలి చేయటం, ఎగతాళి చేయటం, ఆయన ఏజ్ని ఎగతాళి చేయటం, లేదంటే దాన్ని ఏమంటారంటే బాడీ షేమింగ్ అంటారు. బాడీ షేమింగ్ కాకుండా ఏజ్ షేమింగ్ అనుకోవచ్చు దాన్ని. సో అంటే ఏజ్ని నువ్వు వెటకారంగా అంటున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? ఏజ్ పీపుల్ని గౌరవించాలి. నువ్వు 75 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైనా మంచి ఉంటే నువ్వు తీసుకొని నచ్చితే స్వీకరించు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, జగన్మోహన్ రెడ్డి 50+, ఆయన ముసలోడు కాడా, తను కూడా ఏదో ఒక రోజు ముసలోడు అవుతాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 20 సంవత్సరాల కుర్రోడికి ముసలోడిలాగా కనిపిస్తాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ఒక 20 సంవత్సరాలు చిన్నోడు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి, అందుకే ముసలాయన అంటున్నాడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి. మరి 20 సంవత్సరాల కుర్రోడు ముసలాయనలాగానే ఫీల్ చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా. ముసలోడు అంటారు కదా, 50+ అంటే ముసలోడు అని మరి కిందోడు అంటారు కదా. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ కూతుళ్ళు ఉన్నారు, ఆయన కూడా ఏజ్లో పడిపోతాం కదా. అంటే ఏజ్ ఆయనకి రాదా? వస్తుంది కదా, ఇవాళ కాకపోతే రేపైనా ఏజ్ వస్తుంది కదా. ముసలాయన అంటే అది వెటకారంగా, అంటే అది కూడా మామూలుగా అంటే పెద్ద ఆయన అంటే వేరు. పలికేటువంటి పదాల్లో ఎంత వ్యంగ్యాస్త్రాలు ఉంటాయంటే అంత వ్యంగ్యంగా ముసలాయన. ఇప్పుడు పెద్ద ఆయన అంటానికి ముసలాయన అంటానికి తేడా లేదా? 75 ఏళ్ళ ముసలాయన, పండు ముసలాయన అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ చేశాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఛాలెంజ్, రోజుకి 3 సభల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నా, అది కూడా మండు టెండలో పార్టిసిపేట్ చేస్తున్నా. నువ్వు కూడా నీ ఏజ్ 50+, నువ్వు కూడా మండు టెండలో 3 సభల్లో పార్టిసిపేట్ చేసి చూడు, నువ్వు యాక్టివ్గా ఉంటావో సాయంత్రానికి నేను యాక్టివ్గా ఉంటానో తెలిసిద్ది అని చెప్పి ఒక ఛాలెంజ్ చేశాడు. ఎందుకు చేశాడంటే ఆ ఛాలెంజ్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ ఆయన ఒక ప్రచారానికి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? 2 AC బస్సులు, విలాసవంతమైనటువంటి AC బస్సులు, లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూపించాం. అవి కూడా ఏంటి, ఆయన సొంతం కాదు, ఆర్టీసీ చేత తయారు చేయించుకుని 50 కోట్ల రూపాయలు ఒక్కోటి, 50 కోట్లు ఒక్కోటి. ఇంటీరియర్ చూస్తే కనుక స్టార్ హోటల్లో పోయినట్టు ఉంటుంది ఇంటీరియర్ లోపల. ఆ బస్సులో కూర్చొని సిద్ధం సభలు పెడుతూ రోజుకు ఒక చోట ఎండ తగ్గిన తర్వాత ఈవినింగ్ రైతుల పూట ఆయన ప్రచార సభలు పెడుతూ సేద తీరుతున్నాడు. ఆయన విలాసవంతంగా ఆయన సిద్ధ సభలు పెడుతున్నారనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఛాలెంజ్లో ఉన్నటువంటి ఆంతర్యం. అదే చంద్రబాబు నాయుడు 3 సభల్లో పాల్గొంటున్నాడు కదా రోజు.
మండుటి ఎండలో ఇప్పుడు ఎండలు ఏ విధంగా ఉన్నాయి అందరికీ తెలుసు కదా, అవును సార్. మండిపోతున్నాయి కదా ఎండలు. ఈ ఎండల్లో రోజుకు 3 చోట్ల సభలు పెడుతూ ఆయన ప్రచారంలో ఉంటున్నాడు కదా, యాక్టివ్గా ఉంటున్నాడు కదా. అయినా కానీ వరుస పెట్టి ఆయన నీతో పాటు సభల్లో పాల్గొంటున్నారు కదా, స్పీచ్ ఇస్తున్నారు కదా, ఆయన బహిరంగ స్పీచ్లు ఇస్తున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి, కుర్రాడు అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏం చేస్తున్నాడు, ఏసీ బస్సుల్లో దిక్కుండా ఏసీ బస్సులోనే ఉంటూ సాయంత్రం ఆయన ఏసీ బస్సులో నుంచి బయటకు వచ్చి ఆయన ఒక సభలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశారు, నాలాగా నువ్వు కూడా ప్రచారం చెయ్యి, నువ్వు 75 ఏళ్ళు ముసలాయన అంటున్నావు కదా. నేను ఏజ్ వచ్చే కొద్ది అనుభవం పెరుగుతుంది, సమాజం పట్ల అంకితభావం పెరుగుతుంది, సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళ మాట సద్దన్నం మూట అని మీకు సామెత ఉంది. అంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే సద్దన్నం మూట అంటారు. అంటే సద్దన్నం ఉంటే కనుక మనం ఇప్పుడు ఆకలి వేస్తే కనుక తిని కొంచెం సేద తీరొచ్చు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అని అంటే దాని వెనుక చాలా అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, భవిష్యత్తుకి సమాజానికి ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు ఊరికి చెప్పరు, ఎంతో అనుభవపూర్వకంగా చెప్తారు, అనుభవం రంగరించి చెప్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి మాటలు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి సూచన కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ అవి మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి వింటే. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, నా మాట వింటే బాగుపడతావు అంటారు. అంతే కదా, పెద్దవాళ్ళ మాట వింటే బాగుపడతారు, పెద్దవాళ్ళ మాట వినకపోతే పక్కదోవ పడతారు. అంతే కదా, పెద్దవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, 75 ఏళ్ళ ముసలాయన అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఆయన ప్రచారంలో మాట్లాడుతున్నారు. అందుకే ఈయన ఛాలెంజ్ చేస్తారు. ఈ ఛాలెంజ్కి ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి, ఈ ఛాలెంజ్కి ఒప్పుకోవాలి. వాస్తవంగా ఆయన గతంలో కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే సోషల్ మీడియాలో కూడా, నీకు ఆ కామెంట్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా పోస్టులు వచ్చినాయి. శంకుస్థాపనకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, ఒక శంకుస్థాపనకి వెళ్ళి కింద వంగి టెంకాయ ఎప్పుడు కూడా కింద వంగి కొడతారు. కానీ ఆయన వంగలేక ఈ రాయినే పైకి తీసుకొచ్చి పైకి పెడితే అక్కడ నుంచొని టెంకాయ కొట్టాడు. అదే చంద్రబాబు నాయుడు ఒంగోని టెంకాయ కొట్టాడు. ప్లస్ ఆయన తన ప్రచార రథాన్ని మెట్లు ఉంటాయి, ప్రచార రథానికి నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెని డైరెక్ట్గా ఆయన ఎక్కి నిచ్చెన మీద ఎక్కి బస్సు ఎక్కి ఆయన ప్రచారం చేస్తాడు. నువ్వు కూడా ఎక్కువ ఇలా బస్సు నిచ్చెన మీద ఎక్కి ప్రచారం చేయి, నువ్వు కుర్రాడు చంద్రబాబు నాయుడు కుర్రాడు తెలిసిద్దని చెప్పి సోషల్ మీడియాలో అప్పుడు హల్చల్ చేసినటువంటి ఒక వీడియో, ఒక పోస్ట్. తర్వాత చంద్రబాబు నాయుడు తిరుపతి మెట్లు ఉన్నాయి కదా, దాదాపు 3000 పైన ఉంటాయి. జనరల్గా మనం నడక పోతూ ఉంటాం, కాలినడక పోతుంటాం. కాలినడక మనం పోతే కనీసం 3-4 చోట్ల ఆగుతాం. ఎంత ఆరోగ్యంగా 3-4 చోట్ల ఆగుతాం. ఈవెన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఎక్కినప్పుడు కూడా అదే జరిగింది, మనం పోయినా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఆగకుండా తిరుపతి మెట్లు ఎక్కారు. తిరుపతి మెట్లు కింద నుంచి అలిపిరి నుంచి తిరుమల వరకు ఆగకుండా నడిచి వెళ్ళాడు ఆయన. అంటే ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంగా ఉన్నట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉన్నట్ట వేరియేషన్ చూసుకుంటే, అంటే చంద్రబాబు నాయుడు ఏజ్ అనేది ఒక సంఖ్య అంతే, జస్ట్ ఏ నెంబర్. చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు ఇవాళకి కూడా 18 hours పనిచేస్తాడు. 18 hours పనిచేస్తాడు, పక్కన ఉండే వాళ్ళు పని చేయమని చెప్తారు. అందుకే ఆయన పని రాక్షసుడు అంటాడు. ఆయన వస్తే పని చేయాల్సి వస్తుంది అని చెప్పి చాలా మంది అధికారులు భయపడుతుంటారు. ఉదయాన్నే లేస్తారు, నాకు తెలిసినంత వరకు 3కే లేస్తారు, 2:33కే లేస్తారు. 3కి లేచేసి 3:34 కల్లా యోగాసనాలు ముగిస్తారు, యోగా చేస్తారు. ఎవ్రీ డే యోగా చేస్తారు. తర్వాత పేపర్లు చదువుతారు. ఆయన దైనందిన జీవితం చూస్తే, ఆయన డిసిప్లిన్ చూస్తే, ఆయన ఆహార నియమాలు కానీ, ఆయన దైనందిన కార్యక్రమాలు కానీ, ఆయన దినచర్యలు కానీ చూస్తే అప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకోవాలా, ఆయన దైనందిన జీవితాన్ని కానీ, ఆయన ఆహారపు అలవాట్లు కానీ, లేదంటే ఆయన ఆలోచన సరళిని కానీ లేదా అనేది అర్థమవుతుంది. అవేమీ లేకుండా 75 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి 75 ఏళ్ళు ముసలాయన అని చెప్పి తండ్రి లాంటి వాడిని, ఆయన రాజశేఖర రెడ్డి బతికున్నట్టు రాజశేఖర రెడ్డి ఏజ్ కూడా అంతే కదా. సో మరి తండ్రి లాంటి వాడిని ఆ విధంగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నావంటే ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా లేదా విధానపరంగా విమర్శించు. ఆయన ఏజ్ని విమర్శించేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 20 సంవత్సరాల వాడికి 25 సంవత్సరాల వాడికి తాతయ్య కదా, మరి ఆ లెక్కన
అంటే ఇవాళ కాకపోతే రేపు తాతవు కావా నువ్వు, లేదా ముసలోడి కావా నువ్వు మన్మధుడు అనుకుంటున్నావా? కాదు కదా, తప్పది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన మాట తీరును మార్చుకోవాలి. రైట్. మాట తీరును మార్చుకుంటే, హుందాగా ఉంటే ప్రజలు కూడా ఆదరిస్తారు, గౌరవిస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు పట్టుకుని ముసలాయన అంటే అదేదో రాజకీయంగా పనికి వస్తుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అంటే ముసలాయన కాబట్టి ముసలాయన అయిపోయింది, ఆయన పని ఏం లేదని. అది తప్పు. అది ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర ఎందుకు వెళ్తున్నారు? నరేంద్ర మోడీని గౌరవిస్తున్నారు కదా. నరేంద్ర మోడీ ఏజ్ కూడా సేమే కదా. మరి నరేంద్ర మోడీ గొప్పడా? ఆయన యంగ్స్టరా? నరేంద్ర మోడీ అంటే నీ అవసరం ఉంటే యంగ్స్టరు, నీకు అవసరం ఉంటే, లేకపోతే ముసలోడు. తప్పది అలా. అందుకే చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ ఛాలెంజ్కి ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి కనుక పోటీ పడితే అప్పుడు ఎవరు కుర్రోళ్ళు ఎవరు ముసలోళ్ళు తెలిసింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.